హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఆసిస్ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్లో భాగంగా మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మనము ముఖ్యమైన వంటతో పిల్లలకి హెల్తీ పరంగా అవసరమైనటువంటి ఫుడ్కి తయారు చేయడానికి, స్నాక్స్ తయారు చేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నా. దీనిలో భాగంగా గోధుమ పిండితో బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేసుకుందామో నేర్చుకుందామండి. ఇందులో ముఖ్యంగా మనము గోధుమ పిండిని తీసుకోవాలి. ఇంకా పావు కేజీ గోధుమ పిండిని తీసుకొని పావు కేజీలో కొద్దిగా తక్కువగా బెల్లం కూడా తీసుకోవాలి. ఇవి చాలా పిల్లలకి హెల్దీ అండి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక పావు కేజీ 2 కప్పులు పౌడర్ తీసుకొని, గోధుమపిండి పౌడర్ తీసుకొని పావు కేజీ బెల్లం తీసుకుంటాము. దీన్ని పాకం పట్టుకోవాలండి. పాకం పట్టుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటాము. స్టవ్ మీద పెట్టుకొని అంటే లేత పాకం పట్టుకోవాలి. బాగా టైట్గా కాకుండా చపాతీ పిండిలో చేసుకోవాలి కదా, మరి అందుకని లేత పాకమే పట్టుకుంటాము. పట్టుకొని అది మరిగిన తర్వాత కొద్దిగా లైట్గా బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్తో మనం దించి పక్కన పెట్టుకుంటాము. దాంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకుంటాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనికి మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకుంటాము. నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మరి మర్చిపోవద్దు. అలాగే చపాతీ పిండిలా కలుపుకుంటామండి. దగ్గరగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ముద్దలుగా చేసి ఆ ముద్దల్ని మళ్ళీ మనము చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో చపాతీ కట్టతో బాగా కలపాలండి, నానాలి. దాన్ని ఆ ముద్దను తీసుకొని మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. వీడియోలో చూపినట్లుగా చేసుకొని దాన్ని మనకి దగ్గరలో ఒక ఏ ఆకారంలో కావలసిన ఆకారంలో మనము నేనైతే మూత తీసుకున్నానండి. మూతతో మనము ప్రెస్ చేసినట్లయితే వీడియోలో చూపినట్లుగా ఆ విధంగా వచ్చేస్తే త్వరగా కూడా అయిపోతుందండి. ఈ విధంగా మన పిండి ఎంత ఉందో అన్ని ముద్దలు తీసుకుని ఆ విధంగా చేస్తే త్వరగా అయిపోతాయి. ఆ మధ్యలో తీసేసినటువంటి ఆకారం లేని దాన్ని మళ్ళీ ఉండగా చేసి మళ్ళీ తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా 2-3 సార్లు చేసుకుంటే రిపీటెడ్గా చేసుకుంటే మనకు కావాల్సినవి వస్తాయి. తర్వాత వీటిని మనం స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగించాలండి. ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇది పిల్లలకి హెల్దీ అండి. మైదా పిండి పెట్టకూడదండి పిల్లలకి, అది ఆకలిని చంపేస్తుంది. అందుకని గోధుమ పిండితో చేసినవి ట్రెడిషనల్ ఫుడ్లో చూపిస్తూ ఉంటాను. ఇందులో ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటామండి. వేసుకొని బాగా వేగిన తర్వాత వాటిని తీసుకుంటాము. ఇంకా పిల్లలకి స్వీట్ ఇష్టపడే వాళ్ళకి కూడా స్వీట్గా బాగానే ఉంటుంది. స్వీట్గా వద్దనుకునే వాళ్ళకి హాట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుంటాము. ఇవి గల్లీగా